నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను బాను. ఏదైతే తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారిన అంశం ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ తండ్రి పైనే పరోక్షంగా మీరైతే ప్లీనరీ పార్టీ ఏర్పాటు చేశారు 20 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవ సభకు సంబంధించి ఎట్లాంటి ప్రోగ్రామ్ పెట్టారో అది ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాలేదు. మరొకసారి అటువంటి ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పేసి కూడా పరోక్షంగా ఒక ఆరు పేజీల లేఖనైతే ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ నాన్నకి రాయాల్సిన అవసరం వచ్చింది. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. అసలు కేసీఆర్ దగ్గరే కలవకుంట కవిత గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, అసలు ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది, కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకం అని చెప్పేసి అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ నాయకులు అయితే చెప్తూ వస్తా ఉన్నారు. పరోక్షంగా మీరు చేసిన ప్లీనరీ కావచ్చు, మీ పరిపాలన కరెక్ట్ గా లేదు, మీ పార్టీలోనే మీ వెనకాల దయ్యాల్లా ఉన్నారు, చాలా మంది దయ్యాల్లా మోహరించారు, మిమ్మల్ని మీ పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి కవిత గారు పెద్ద ఎత్తున కూడా ఆ లెటర్స్ లో రాశారు. నాన్నగారు మీ పరిపాలన బానే ఉంది, కానీ మీ చుట్టూ దయ్యాలు చేరడం వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇలా ఆరు రకాల లెటర్స్ అయితే రాసి వాళ్ళ నాన్నగారికి పంపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొన్నటిదాకా అయితే నిజంగా లెటర్ రాశారా, అసలు కవితనేనా అని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో నిన్న ఏదైతే ఎయిర్పోర్ట్ కి వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ లో నేనే రాశాను, నాకు పార్టీకి సంబంధించినటువంటి కొంత దయ్యాల వల్ల పార్టీ నాయకులు బీఆర్ఎస్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది, గ్రామ స్థాయి నుంచి అటు రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలందరూ ఇబ్బంది పడతారు అలాంటి దయ్యాల వల్ల అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అయితే కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతోంది అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పిసిసి అధ్యక్షురాలు కాబోతోంది, టిపిసిసి అధ్యక్షురాలు కాబోతోంది అని చెప్పేసి కూడా ఏదైతే రాష్ట్ర బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు అయితే ఒక హాట్ కామెంట్స్ అయితే కవిత గారి పైన చేశారు. కావాలని ఇట్లాంటి రాజకీయాలు చేయాలని పూనుకుంది, కావాలనే ఏదైతే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కావాలనే ఇద్దరు మాట్లాడుకొని కావాలనే కట్టుబట్టలతో ఆమెని కవితను పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నంలో భాగం ఇలా జరుగుతోంది అని చెప్పేసి కూడా రఘునందన్ రావు గారు చెప్తున్న పరిస్థితి. అలాగే ఈమె కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే జగన్ పార్టీ నుంచి తన చెల్లైనటువంటి షర్మిల పార్టీ నుంచి పక్కకు వచ్చి ఎలా ఉంటుందో ఈమె కూడా అలాగే పోరాటం చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనే ఆశతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతుంది. వెళ్ళిన వెంటనే టిపిసిసి అధ్యక్షురాలు కాబోతా ఉంది, కాంగ్రెస్ కూడా అందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తా ఉంది అని చెప్పేసి కూడా రఘునందన్ రావు గారు కామెంట్ చేశారు. కావాలనే ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావాలనే బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నంలో భాగం ఇలా జరుగుతుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మరి నిజంగా కాంగ్రెస్ లోకి వెళ్ళకపోతా ఉందా, మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరుగుతుంది, నిజంగా లెటర్స్ లో ఏముంది, నిజంగా కవితని రాసిందా అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. కనీసం పార్టీ శ్రేణుల్లో కూడా ఎవరు కూడా మైక్ దగ్గర పెడితే లేదు మాకు దాని గురించి సమాచారం లేదని చెప్పేసి కూడా పక్కకు వెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగానే లెటర్ రాసిందా, మరి అసలు ఈ రోజు కూడా దీనికి సంబంధించి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు, అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, అలాగే కవిత నిజంగా లెటర్ రాసిందా, ఎందుకు రాయాల్సి వచ్చింది, లోపల నిజంగా ఏమైనా లుకలుకలు జరుగుతా ఉన్నాయా పార్టీలో కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. మరి చూడాలి నిజంగా ఏం జరగబోతుంది. అంటే కేసీఆర్ మరి ఏం స్పందించబోతున్నాడు, కేటీఆర్ ఏం స్పందించబోతా ఉన్నాడు, హరీష్ రావు ఏం స్పందించబోతున్నాడు, నిజంగా కవిత అటు కావాలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నమే జరుగుతా ఉందా అని చెప్పేసి ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.